ప్రపంచమంతా గ్యాస్ సంక్షోభం. యూరోప్ లో అయితే వాళ్ళ దగ్గర కేవలం 48 గంటలకు సరిపడా గ్యాస్ మాత్రమే ఉందని గజగజ వణికిపోతున్నారు. ఇలాంటి సమయంలో భారతదేశం కుప్పకూలిపోతుంది. ఇక్కడ కూడా గ్యాస్ దొరకదు అని మీడియాలో ప్రచారం మొదలైంది. కానీ అసలు నిజం ఏంటి? ప్రపంచ ఆయిల్ సప్లైలో కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనే సముద్ర మార్గం మూతపడడంతో ఈ సంక్షోభం మొదలైంది. ప్రపంచ దేశాలన్నీ భయపడుతుంటే మన భారతదేశం మాత్రం చాలా ప్రశాంతంగా ధీమాగా ఉంది. ఎందుకో తెలుసా? ఇదే మన కొత్త భారతదేశం యొక్క పక్కా ప్లానింగ్ అంటే. మన దగ్గర 75 రోజులకు సరిపడా ఆయిల్ నిల్వలు ఉన్నాయి. అంటే బయట నుండి ఒక్క చుక్క ఆయిల్ రాకపోయినా మనం 2.5 నెలల పాటు బండిని నడిపించగలం. మనం ఒక్క దేశంపై ఆధారపడడం లేదు. మనం ఏకంగా 40 వేరు దేశాల నుండి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం. ఒక్క చోట ఆగిపోయినా మరో చోట నుండి మనకు సప్లై వస్తుంది. ప్రభుత్వం అత్యవసర వస్తువుల చట్టాన్ని అమలు చేసింది. దీని ప్రకారం దేశంలోని 99% క్రూడ్ ఆయిల్ మన ఇళ్లలో వాడే గ్యాస్ సిలిండర్లను తయారు చేయడానికి మాత్రమే ఉపయోగించాలి. అంటే మన వంటింట్లో మంట ఆగే ప్రసక్తే లేదు. ఒక్కసారి 1991ని గుర్తు చేసుకోండి. ఆ రోజు మన దగ్గర కేవలం 3 వారాలకు సరిపడా డాలర్లు మాత్రమే ఉన్నాయి. దిక్కుతోచని స్థితిలో మన బంగారాన్ని విదేశాల్లో తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు 2026లో మన దగ్గర 5 ఏళ్ల పాటు దేశాన్ని నడిపించగల విదేశీ మారక నిల్వలు అంటే ఫోరెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి. అందుకే మీడియాలో వచ్చే అయ్యో వార్తలు చూసి కంగారు పడకండి. ఆ భయమంతా కమర్షియల్ సిలిండర్ల గురించి, మన ఇంటి సిలిండర్ల గురించి కాదు. మనం ఒకప్పుడున్న దేశం కాదు, ఇది బలమైన దేశం. మనల్ని నడిపించేది శక్తివంతమైన నాయకత్వం. ఈ విషయం విన్నాక మీకేమనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. గర్వంగా అనిపిస్తే ప్రతి భారతీయుడికి ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.